చాలా తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడిన వీడియో 1,00,000కు పైగా జనం చూశారు. మీరు చూడలేదా? చూసి కూడా వాళ్ళు ఎందుకు నాపైన అభాండాలు వేస్తున్నారు? అమరావతి ఒక్కటే కాదు, ప్రత్యేక హోదా పైన జగన్మోహన్ రెడ్డి మారిన వైఖరిని ప్రశ్నిస్తూ ఇవాళ మీరు ప్రత్యేక హోదా అడుగుతున్నారు. జగన్ ప్రత్యేక హోదాను చెట్టెక్కించడం ఎందుకు అడగలేదు అట. నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను, ఇంకెక్కువ సార్లు చెప్పాను. జగన్ సిబిఐ ఈడీ కేసులు ఉన్నందున మోడీని ప్రశ్నించడం లేదు. ఒకప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టిన జగన్ ఇప్పుడు మోడీని ప్రశ్నించడం లేదు అంటూ అనేక సార్లు అడిగాను. కనీసం టీడీపీ అన్న కూటమిలో ఉంది, రాజకీయంగా ఇబ్బందులు ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎందుకు అడుగుతలేడు? ఇది మంచి ఆయుధం కదా జగన్కు అని చెప్పి అడిగాను. సో ప్రత్యేక హోదానికి కాదు, స్టీల్ ప్లాంట్పై జగన్ వైఖరిని ఖండించాను. మీరు చూడండి స్క్రీన్ పైన తమ్నెయిల్స్. నేను ఇవి కేవలం కొన్నే, నేను మీకు చూపెడుతున్నది నాట్ ఈవెన్ 1% ఆఫ్ మై వీడియోస్. చూడండి, స్టీల్ ప్లాంట్ పైన, ప్రత్యేక హోదా పైన, అమరావతి పైన జగన్ వైఖరిని ఖండిస్తూ అనేక సార్లు మాట్లాడాను. 5 ఏళ్ల పాటు జగన్ నందంటే నంది, పందంటే పంది అన్నానట ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇంతకన్నా దుర్మార్గమైన అబద్ధాలు ఇంకోటి ఉంటాయా? ఇక ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని, స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని, పోలవరం త్వరగా ముగించాలని, ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపైన నిరంతరం మాట్లాడుతూ వచ్చాను. అప్పుడు నేను తెలంగాణ వాడిగా కనిపించలేదు. మరి నేను